టెస్ట్ లో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది టీమిండియా. 534 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 238 పరుగులకే ఆల్అౌట్ అయింది. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆస్ట్రేలియాను దెబ్బకొట్టారు మన బౌలర్లు. మిడిల్ ఆర్డర్ పోరాడిన ఆస్ట్రేలియాకు ఓటమి తప్పలేదు. బుమ్రాకు 3, సిరాజ్కు 3 వికెట్లు దక్కాయి. స్పిన్నర్ సుందర్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు ఫోన్లో. రవి, ఎలా జరిగింది మ్యాచ్? ఫైనల్లో నెలకొన్న ఉత్కంఠకు సంబంధించి అంటే ఎట్లా కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? టీమిండియా ఘన విజయం సాధించింది. 295 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఈవెన్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ తడబడింది. కేవలం 150 రన్స్ కి ఆల్అౌట్ అయినప్పటికీ వెంటనే తేరుకుంది. ఆస్ట్రేలియాను ఫస్ట్ ఇన్నింగ్స్ లో పూర్తిగా కట్టడి చేశారు. ఎర్త్ టెస్ట్ పేస్ బౌలింగ్ కి అనుకూలంగా ఉన్నటువంటి టైంలో అటు కెప్టెన్ బుమ్రాతో పాటు సిరాజ్, హరీష్ అన్న ఇద్దరు కూడా చెరలేగడంతో కేవలం 104 పరుగులకే ఆల్అౌట్ చేయగలిగింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం బ్యాటర్లు కూడా మంచి ఫామ్ లోకి వచ్చారు. బ్యాటర్లు కూడా చెలరేగారు. కెప్టెన్ బుమ్రాతో పాటు ఒక మంచి ప్రయోగం కూడా సక్సెస్ అయింది. ఓపెనర్ గా దేవదత్ పడిక్కల్ ను పంపించకుండా ఓపెనర్ గా జైస్వాల్ తో పాటు ఓపెనింగ్ లో వెళ్ళినటువంటి కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. అటు జైస్వాల్ ఈవెన్ 161 రన్స్ చేయడానికి మనం చూసాం. కేఎల్ రాహుల్ కూడా 77 రన్స్. ఇద్దరు మంచి పార్ట్నర్షిప్ అందించడంతో వికెట్ కోల్పోకుండా ఒక మంచి పార్ట్నర్షిప్ ఇవ్వడంతో నెక్స్ట్ 1 డౌన్ లో వచ్చినటువంటి దేవదత్ పడిక్కల్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తడపడ్డాడు. కానీ ఆ తర్వాత కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. తన టెస్టుల్లో 30వ సెంచరీని కూడా తను పూర్తి చేసుకున్నాడు. దీంతో టీమిండియాకు అద్భుతమైనటువంటి ఆధిక్యం లభించింది. 487 రన్స్ కి 6 వికెట్స్ కోల్పోయినటువంటి టైంలో డిక్లేర్ చేసింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి ఆస్ట్రేలియా ఫస్ట్ ఓవర్ లోనే బూమ్రా వేసినటువంటి బంతికి ఎల్బిడబ్ల్యూ అశ్విని రూపంలో ఒక వికెట్ లభించింది. దాంతో మొదటి రోజే 3 వికెట్లు కోల్పోయింది. ఈవెన్ ఆస్ట్రేలియా టీంలో సింగిల్ డిజిట్ స్కోర్ కి టాప్ బ్యాటర్లంతా పోయినటువంటి పరిస్థితి. స్వీనీ డకౌట్, కవాజా 4 రన్స్ మాత్రమే. కెప్టెన్ కమ్మిన్స్ కూడా కేవలం 2 రన్లు మాత్రమే చేశాడు. ఈవెన్ లబ్షైన్ కూడా 3 రన్స్ మాత్రమే చేశాడు. తక్కువ స్కోర్ కే కీలకమైనటువంటి వికెట్లు కోల్పోయాయి. ఆల్మోస్ట్ 79 రన్స్ కే 5 వికెట్స్ కోల్పోయినటువంటి టైంలో అలెక్స్ క్యారీతో పాటు మిషెల్ మాస్, అదేవిధంగా ట్రావిస్ హెడ్ 89 రన్స్ తో ఒక ఆస్ట్రేలియాకు గౌరవప్రదమైనటువంటి స్కోర్ అయితే ఇవ్వగలిగారు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అటు బుమ్రాతో పాటు సిరాజ్ కూడా చెలరేగారు. అటు బుమ్రా 3 వికెట్లు తీసుకోగలిగాడు. మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు, హర్షిత్ రాణా 1, వాషింగ్టన్ సుందర్ కూడా పిచ్ ఒక్కసారిగా టర్న్ తీసుకోవడంకి ఒక సుదీర్ఘమైనటువంటి ఇన్నింగ్స్ ఆడినటువంటి టైంలో పిచ్ పేస్ నుంచి స్పిన్ కు కన్వర్ట్ అవుతున్నటువంటి టైంలో వాషింగ్టన్ సుందర్ కూడా 2 కీలకమైనటువంటి వికెట్లు తీశాడు. నితీష్ రాణా కూడా 1 వికెట్ తీశాడు. సో ఆస్ట్రేలియాను సెకండ్ ఇన్నింగ్స్ లో పూర్తిగా కట్టడి చేయగలిగింది. 238 రన్స్ కే ఆల్అౌట్ గా చేసి ఒక భారీ విజయాన్ని టీమిండియా అందుకుంది. 295 రన్స్ ఒక భారీ తేడాతో ఈ రోజు పెర్త్ టెస్ట్ లో ఫస్ట్ టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రవి. పెర్త్ టెస్ట్ లో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. 534 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 238 పరుగులకే ఆల్అౌట్ అయింది. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆస్ట్రేలియాను దెబ్బకొట్టారు మన బౌలర్లు. మిడిల్ ఆర్డర్ పోరాడిన ఆస్ట్రేలియాకు ఓటమి తప్పలేదు. బుమ్రాకు 3, సిరాజ్కు 3 వికెట్లు దక్కాయి. స్పిన్నర్ సుందర్ 2 వికెట్లు పడగొట్టాడు.